హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు రాత్రికి కోడిగుడ్డుతో ఇలా చేయండి. చాలు 30 నిమిషాల్లో అదృష్టం పట్టి మీ ఇంట్లోకి డబ్బులు వరదలా వచ్చి పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల బాధలను కూడా అన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అమావాస్యకే కాదు, అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శక్తులు ఉన్నాయి కనుక అమావాస్య ముందు రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి తిరుగు ఉండదు. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితం మారిపోయే అవకాశాలు వస్తాయి. అమావాస్య ముందు రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈరోజు కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయటం వలన మీ దశ మారిపోతుంది. ఎందుకంటే కోడిగుడ్డు అనేది నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది, చెడునంతా కూడా తొలగించేస్తుంది, మనకు మంచిని చేస్తుంది. మనుషులకు ఉండే ఎటువంటి చెడును అయినా సరే కోడిగుడ్డు తొలగించేస్తుంది. ఎంత భయంకరమైన కష్టాలను అయినా సరే ఈ కోడిగుడ్డు తొలగించేస్తుంది. ఆ శక్తి కోడిగుడ్డుకు ఉంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యల వలన ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమావాస్య ముందు రోజు కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేస్తే అరగంటలో సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అమావాస్య ముందు రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గుడ్డుకు ఎన్నో శక్తులు ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలని, చేతబడి శక్తులను తిప్పికొట్టే శక్తి కూడా కోడిగుడ్డుకు ఉంటుంది. అందుకే కోడిగుడ్డుతో దిష్టి తీస్తూ ఉంటారు. చేతబడి చేయడానికి కూడా గుడ్డును వాడుతూ ఉంటారు. గుడ్డుతో మంచి కోసం పరిహారాలు చేసిన 100% ఫలితం వస్తుంది. అలాగే చెడు కోసం చేసిన ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న కష్టాలు తొలగి ధనలాభం కలగాలని కోరుకునేవారు మాత్రం అమావాస్య ముందు రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక కోడిగుడ్డును తీసుకొని ఆ గుడ్డుకు మొత్తం కుంకుమను పూసేయండి. అంటే కుంకుమలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కలిపి పేస్టు లాగా చేసి ఆ పేస్టును గుడ్డుకు పూసేయండి. ఆ తర్వాత ఈ గుడ్డు మీద పసుపుతో 3 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ గుడ్డుని ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. 2 ఎండుమిరపకాయలను కూడా ఈ వస్త్రంలో వేయండి. గుడ్డును, ఎండుమిరపకాయలను కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటకు ధూపం చూపించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి మీ ఇంటి గేటు ఉంటుంది కదా, గేటుకు కట్టలేని వారు గేటుకు కడితే అందరూ చూసి ఏమై అనుకుంటారో అని అనుకునేవారు ఈ మూటను మెయిన్ డోర్ పైన కట్టండి. ఇలా కట్టిన తర్వాత ఈ మూటను నెల రోజుల పాటు అలా ఉంచండి. మళ్ళీ అమావాస్య ముందు రోజు వచ్చే వరకు ఉంచి ఆ రోజు ఈ మూటను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. మళ్ళీ కొత్తగా ఈ పరిహారం చేసి ఇంకొక మూటను ఇంటి ముందు కట్టుకోండి. ఇలా కట్టుకోవటం వలన మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, ఎటువంటి నరదృష్టి రాలేవు. మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ధనం వరదలాగా వచ్చి పడినట్లుగా పడుతుంది. లాభం కలుగుతుంది. ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం వస్తుంది. ఏదో ఒక శుభవార్త వింటారు, మంచి వార్త వింటారు. ఏదో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. మీరే ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా అమావాస్య ముందు రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మన నిత్య జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అమావాస్యకు ముందు వచ్చే గురువారం నాడు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు. అంటే చాలామందికి దిష్టి ఎక్కువగా ఉంటుంది. కొంచెం వృద్ధిలోకి రాగానే చాలు బంధువులు, చుట్టాలు
పొరుగింటి వారు, ఇంటి దగ్గర వారు వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు, అసూయ పడుతుంటారు. ఇలా అందరి కళ్ళు పడటం వలన ఇంటి మీద, ఇంట్లో ఉన్న వారి మీద నరదృష్టి ప్రభావం పడుతుంది. నరదృష్టి ఉంటే ఎలాంటి వారైనా సరే నీచ స్థితికి వచ్చేస్తారు. అందుకే పెద్దలు నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అంటారు. ఇలాంటి భయంకరమైన దిష్టి దోషాల నుండి బయటపడాలంటే అమావాస్యకు ముందు వచ్చే గురువారం నాడు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఇతరుల ఏడుపులు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష, నరపీడ, నరదృష్టి నుండి బయటపడాలంటే నిమ్మకాయలకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాన్ని అమావాస్యకు ముందు వచ్చే గురువారం నాడు పాటించాలి అని పండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య నరఘోష, నరపీడ, దృష్టి దోషం. ఇంట్లో దిష్టి దోషం ఉండడం వలన ఏ పని చేసినా కలిసిరాదు. ఈ కాలంలో మంచి ఇల్లు కొనుక్కుంటే దిష్టి దోషం వచ్చేస్తుంది. కారు కొన్న దిష్టి దోషం, డెవలప్ అయిన దిష్టి దోషం వస్తుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు వలన దిష్టి దోషం వస్తుంది. ఇలాంటి దిష్టి దోషాలన్నీ కూడా పోవాలంటే నిమ్మకాయలకు సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. పరిహార శాస్త్రంలోనే ఎంతో శక్తివంతమైనది నిమ్మకాయలు. నిమ్మకాయలతో అనేక రకాల సమస్యలు తొలగించుకోవచ్చు. అసలు ఏమి చేయాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే గురువారం రోజు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కుంకుమ పోయండి. అందులో కొంచెం వాటర్ కలపండి. అలాగే కొద్దిగా కాటుక తీసుకోండి. ఆ తర్వాత 2 నిమ్మకాయలు తీసుకోండి. ఒక నిమ్మకాయకు పూర్తిగా తడి కుంకుమ పూయండి. ఇంకొక నిమ్మకాయకు పూర్తిగా కాటుక పూయండి. పచ్చ నిమ్మకాయలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, లేదా పసుపు నిమ్మకాయలతో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, అమావాస్యకు ముందు వచ్చే గురువారం రోజు ఆకుపచ్చ రంగులో ఉండేవి కానీ పసుపు రంగులో ఉండేవి కానీ 2 నిమ్మకాయలను తీసుకోండి. ఆ నిమ్మకాయలు ఎలాంటి మచ్చలు లేకుండా నీట్గా ఉండేలాగా ఉండాలి. అలాంటి నిమ్మకాయలు 2 తీసుకొని ఒక నిమ్మకాయకు పూర్తిగా తడి కుంకుమ రాయాలి. గ్యాప్ లేకుండా శుభ్రంగా పూసేయాలి. మరొక నిమ్మకాయకు కాటుక రాయాలి. ఇలా తడి కుంకుమ రాసిన నిమ్మకాయ, కాటుక రాసిన నిమ్మకాయ ఈ 2 కూడా కుడి చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా అన్ని గదులు కూడా తిరగండి. తిరిగేటప్పుడు ఎవరితో మాట్లాడవద్దు. మాట్లాడితే మాత్రం ఈ పరిహారము పనిచేయదు. ఈ యొక్క నియమాన్ని గుర్తుపెట్టుకోండి. మాట్లాడకుండా ఇల్లంతా కూడా తిరగండి, అన్ని గదులు తిరగండి. అలా తిరిగిన తర్వాత ఆ 2 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని చోట ఎక్కడైనా సరే చెట్టు ప్రక్కన పడేయండి. అలా పడేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి, మీ ఒంటికి ఉన్న నరఘోష, నరపీడ, నరదృష్టి మొత్తం కూడా పోతాయి. మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది. జనాల ఏడుపు మీ మీద పనిచేయదు. అలాగే అమావాస్య రోజు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో దొడ్డు ఉప్పు కొద్దిగా వేసి ఉప్పు కరిగే వరకు కూడా బాగా తిప్పండి. ఉప్పు కరిగిన తర్వాత గ్లాసును మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూల ఉంచి దాని మీద మూత పెట్టండి. 24 గంటలు అలాగే ఉంచండి. ఆ గాజు గ్లాసులోని నీళ్లు కలర్ మారితే మాత్రం మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కలర్ మారకపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేనట్టే. ఒక్కోసారి ఆ గాజు గ్లాసులోని నీళ్లు ఎల్లో కలర్లోనికి మారిపోతుంటాయి. అలా ఎల్లో కలర్లోనికి మారితే మీ ఇంట్లో భయంకరమైన నెగటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం. అలా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఈ రెమెడీ ప్రతిరోజు చేయండి. అంటే రోజు గాజు గ్లాసు తీసుకొని దానిలో నీళ్లు పోసి నీటిలో ఉప్పు కలిపి ఆ గ్లాసు మీద మూత పెట్టండి. ఇంట్లో ఏదో ఒక మూల ఆ గాజు గ్లాసు ఉంచండి. 24 గంటలు గడిచేసరికి రంగు మారిపోతుందేమో చూడండి. మారితే ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి సింకులో పోసేయండి. కొన్నాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఒక దశలో నీరు రంగు మారదు. అప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయిందని అర్థం చేసుకోవాలి. కాబట్టి నిమ్మకాయకు సంబంధించిన పరిహారం చేసిన, దొడ్డుప్పుకు
అంటే గల్లులుప్పుకు సంబంధించిన పరిహారం చేసిన నరఘోష, నరపీడ, దృష్టి దోషం నుండి బయటపడతారు. జనాల ఏడుపు పనిచేయదు. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. డబ్బులు నిలబడతాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.